హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని స్టిచ్ స్టోరీస్. ఈరోజు వీడియోలో ఎవరికైనా సరే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వారి వరకు ఫిట్టింగ్ బాడీకి బాగా సెట్ అయ్యేలా ఉండాలి అంటే ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. మీరు వీడియోలో చూస్తున్న బ్లౌజ్ మెజర్మెంట్స్ అవి నేను సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకున్నవండి. అండ్ మనం కటింగ్ చేసేటప్పుడు ఈ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. దీన్ని దాటి మనకి ఏ మెజర్మెంట్స్ అవసరం లేదు. అండ్ 10-15 మినిట్స్‌లోనే ఈ కటింగ్ అయితే అయిపోతుందండి. అది కూడా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల. అండ్ ఫస్ట్ మనం ఓపెన్స్ మన సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్స్ మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని లైనింగ్ క్లాత్‌ని అయితే తీసుకోవాలండి. అలా తీసుకున్న దానికి క్రాస్ పీస్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి ఒక మార్జిన్ అయితే హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత 14.5 లెంత్ అయితే మనం తీసుకుంటున్నాము. 14.5 లెంత్‌ని ఆపోజిట్ సైడ్‌లో కూడా ఓపెన్ సైడ్ కూడా అదే లెంత్‌ని అయితే మనం తీసుకోవాలండి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ నేను 5.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. 5.5 ఇంచుల హాఫ్ ఇంచ్ ఖర్చు, 2.5 ఇంచులు షోల్డరు, 2.5 ఇంచులు నెక్ లూజ్ కోసం అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే షోల్డర్ 5.5 ఇంచులు తీసుకున్నామో అక్కడి నుంచి కిందకి 6 ఇంచులు మనం ఆర్మ్ లూజ్ కోసం అయితే లెంత్ తీసుకుంటున్నామండి. అక్కడ ఒక మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం దూరంలోనే మనం ఆ క్లాత్‌కి ఆపోజిట్‌లో 6 ఇంచులైతే మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు చెస్ట్ లూజ్ నేను 9.5 ఇంచులైతే తీసుకుంటున్నానండి. 9.5 ఇంచులకి 2 ఇంచులు ఎగస్ట్రా ఖర్చుకైతే తీసుకుంటున్నాను. సేమ్ కిందన మార్జిన్‌కి కూడా అలానే 9.5 ఇంచుల చెస్ట్ లూజ్‌కి అండ్ 2 ఇంచులకి ఖర్చుకి తీసుకుంటున్నాను. అలా తీసుకున్న తర్వాత టక్స్ కోసం చెస్ట్ లూజ్‌లో హాఫ్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అండ్ ఆ టక్స్‌కి లెంత్ ఎంతైతే తీసుకోవాలంటే 5 ఇంచులైతే తీసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ యొక్క లెంత్ అయితే మార్క్ చేసుకుంటాము. లెంత్‌తో పాటు లూజ్ కూడా మార్క్ చేసుకోవాలండి. లెంత్ వచ్చేసి 4.35గా తీసుకున్నానండి. అండ్ లూజ్ వచ్చేసి 2.35కి తీసుకున్నాను. 2.35 అంటే టేపులో 3 ఇంచులకి ఒక గీత తక్కువ ఉంటుందండి. అక్కడికి మనం మార్క్ చేసుకుంటే 2.35కి వస్తుంది. అలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్‌ని యూజ్ చేసి మనం ఏవైతే టిక్ మార్క్స్‌ని మార్క్ చేసుకున్నామో అవన్నీ కూడా డ్రా చేసుకోవాలి. అలా మనం టిక్ మార్క్స్ ఎందుకు పెట్టుకుంటామో, లైన్స్ తర్వాత ఎందుకు డ్రా చేసుకుంటామంటే, మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. అండ్ మన కటింగ్ దగ్గర ఎక్కువ టైం అయితే మనం పెట్టవసరం లేదు. జస్ట్ 10-15 మినిట్స్‌లోనే మనకి కటింగ్ అయితే అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే రౌండ్ స్కేల్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. రౌండ్ స్కేల్ అనేది బిగినర్స్ దగ్గరైతే కంపల్సరీ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం రౌండ్ స్కేల్ తీసుకొని, ఏదైతే ఆర్మ్‌కి ఎల్ షేప్‌లో మనం ఒక లైన్స్ అనేవి డ్రా చేసాం కదండీ! ఆ డ్రా చేసిన దగ్గర ఆర్మ్ స్కేల్ తీసుకొని ఒక రౌండ్ అనేది ఇవ్వండి. ఆ రౌండ్ ఎ ఎంత దూరంలో ఇవ్వాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. అది ఎంత దూరంలో ఇవ్వాలంటే 2 ఇంచెస్ నుంచి దాటిన తర్వాత ఇవ్వండి. దానివల్ల మీకు కరెక్ట్‌గా షేప్ అనేది వస్తది. షేప్ ఔట్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ అదే స్కేల్‌ని ఆ స్కేల్ యూజ్ చేసిన తర్వాత మనం చంక రౌండ్‌ని కొలిస్తే మనం మెజర్ చేస్తే 8.5 ఇంచులైతే రావాలండి. సేమ్ నాకైతే 8.5 ఇంచులే వచ్చింది. నా చంక లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు. అండ్ ఇప్పుడు అదే స్కేల్‌ని యూజ్ చేసి బ్యాక్ నెక్ డ్రా చేసుకోవాలి. అంతేనండి. అండ్ మనకు మార్కింగ్ అయితే జస్ట్ 2-3 మినిట్స్‌లోనే అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్‌ట్రా క్లాత్ ఉందో బ్యాక్ నెక్ పార్ట్ కాకుండా ఏదైతే ఎక్స్‌ట్రా క్లాత్ ఉందో దానిని మనం కటింగ్ చేసేసుకుందాము. అండ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకోకూడదండి. ఎందుకు కటింగ్ చేసుకోకూడదు అంటే, అది నేను ఫ్రంట్ పార్ట్ డ్రా మార్కింగ్ చేస్తాం గదా! అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేనండి. బ్యాక్ నెక్ అయితే అయిపోయింది. అండ్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందామండి. హ్యాండ్ కటింగ్‌కి ఫోల్డింగ్స్ మన వైపు ఉండేలా చూసుకోవాలి. అండ్ అంచులు 2 ఆపోజిట్ వైపులో ఉండేలా చూసుకోవాలండి. అండ్ హ్యాండ్‌కి కావాల్సిన మెజర్‌మెంట్స్ ఏంటంటే హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ అండ్ ఆర్మ్ లూజ్ అయితే మనకి కావాలండి. అండ్ మనకి హ్యాండ్ కటింగ్‌కి ఫస్ట్
ఆర్మ్ లూజ్ అయితే డ్రా చేసుకుందాం. ఒక మార్జిన్ డ్రా చేసుకొని దానికి హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 అండ్ ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే డ్రా చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే డ్రా చేసుకుందామండి. హ్యాండ్ లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 దాన్ని హాఫ్ ఇంచ్ కలిపి 9 ఇంచెస్‌కి అయితే ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ ఆపోజిట్ సైడ్‌లో కూడా అలానే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న లైన్ నుంచి కిందకి 3.5 ఇంచులు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అండ్ హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్ ఏ మార్జిన్ అయితే ఉందో ఆ మార్జిన్ నుంచి ఆర్మ్ లూజు కిందకి ఆర్మ్ డౌన్‌కి 8.5 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసుకొని దానికి 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏదైతే ఆర్మ్ లూజ్ ఉందో దానికి ఆ స్ట్రెయిట్ లైన్ ఒక హాఫ్ చేసుకోండి టేప్‌తో వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్‌కి ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఎగస్ట్రా ఏదైతే మన 2 ఇంచులు ఉందో దానికి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏదైతే ఎగస్ట్రా క్లాత్ ఉందో దాన్ని కట్ చేసేసేయండి. అంతేనండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్ లోతు కూడా మనం దీంట్లోనే మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం అది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి మార్కింగ్ టిక్ మార్క్ అయితే పెట్టుకుందాం. నేనైతే ఎఫ్ అని రాసుకుంటాను. దాని అర్థం ఫ్రంట్ అని. తర్వాత కన్‌ఫ్యూజ్ అవ్వకుండాన అంతేనండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంతకు మించి హ్యాండ్ కటింగ్ అయితే ఏమీ ఉండదు. దీనికోసం వివరంగా నేను ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్‌ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కటింగ్ చేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనకిచ్చిన మెజర్‌మెంట్ బ్లౌజ్‌లో ఫ్రంట్ లెంత్ ఎంతుందో చూసుకొని ఆ లెంత్‌ని మనం బ్యాక్ పార్ట్ మీద మెజర్ చేసి అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఆ స్ట్రెయిట్ లైన్ నుంచి కిందదంతా లోనికి ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసేసిన తర్వాత ఏదైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలని అనుకుంటున్నామో అక్కడ బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత చుట్టూ ఏదైతే బ్యాక్ పార్ట్ అవుట్‌లైన్స్ ఉన్నాయి గదా! అవుట్‌లైన్స్ అన్నీ కూడా డ్రా చేయండి. అలా డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తర్వాత కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. అండ్ అండ్ ఇప్పుడొచ్చేసి మనం ఫ్రంట్ లెన్ ఫ్రంట్ నెక్ కోసం డ్రా చేయాలి. నెక్ మనం ఎలా డ్రా చేయాలంటే బ్యాక్ నెక్‌ని మనం ఏదైతే బ్యాక్ నెక్‌ని లెంత్ తీసుకున్నామో అదే లెంత్ లూజ్‌ని మన స్కేల్ మార్కర్‌తో మన దగ్గర ఆల్రెడీ మార్కర్ ఉంటుంది. ఒకవేళ మార్కర్ లేకపోతే తీసుకోండి. మార్కర్ చాలా యూజ్ అవుతుంది. మార్కర్ సహాయంతో మనం మార్కింగ్ అయితే చేసుకుందాము. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్‌ని కూడా మార్క్ చేసుకోండి. షోల్డర్ ఏంటంటే కొంచెం కిందకి ఆల్రెడీ హాఫ్ ఇంచ్ తీసుకునే ఉంటాము. దానికంటే కొంచెం కిందకి మార్క్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. అలా చేసుకున్న తర్వాత ఏమైనా మార్జిన్స్ చుట్టువైపుల మనం మార్క్ చేసుకోకుండా ఉన్నామో అది మార్క్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని రిమూవ్ చేసేసేయండి దాని నుంచి. రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్‌ని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మనం ఎలా మార్క్ చేసుకుంటామంటే బ్లౌజ్‌లోంచి ఫ్రంట్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని తీసుకొని మార్క్ చేసుకోవాలి. దానికోసం మనం 6.5 ఇంచులైతే మార్క్ చేసుకుంటాము. 6.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ యూజ్ చేసి మార్కర్ హెల్ప్‌తో అర్థమవుతుంది కదండీ! వీడియోలో చూపిస్తున్నట్టు మార్కర్ హెల్ప్‌తో రౌండ్ అనేది డ్రా చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు పైన ఎలా అయితే మార్కింగ్ ఉంటుందో కింద పక్క కూడా అదే మార్కింగ్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా హెచ్చుతగ్గులు రాకుండా మంచిగా నీట్‌గా ఉంటుంది. అంటే బొటిక్ స్టైల్‌లో మనకి ఆ నీట్‌నెస్ అనేది వస్తుందండి. అది అయిపోయిన తర్వాత మనం
లోతనేది తీసుకోవాలి. చంక లోతనేది తీసుకోవాలి. చంక లోతు ఎప్పుడు గూడా బ్యాక్ దానికంటే కొంచెం ఫ్రంట్‌ది ఒక హాఫ్ ఇంచ్ లోతుకే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ముడతలు రాకుండా ఉంటదండి. ఇప్పుడు ఉక్స్ పట్టి లెంత్ అయితే తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ నుంచి. నాకు 5.5 ఇంచులయితే ఉక్స్ పట్టి వచ్చింది. దానికి షేప్ పట్టీకి 3 ఇంచులు తీసేసుకొని మిగతాది 5.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని అండ్ ఎగస్ట్రా 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అంటే 6.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఎందుకు తీసుకుంటాము అంటే ఖర్చుల కోసం అండ్ కింద మార్జిన్ నుంచి 3.5 ఇంచులు ఒక టిక్ అయితే చేయండి. ఆ టిక్‌కి అటువైపు, ఇటువైపుకి ఒక 1 ½ ఇంచ్ మార్కింగ్ అయితే చెయ్యండి. అదే మనకి ఫ్రంట్ డాట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ స్కేల్ తీసుకొని ఒక కర్వ్ అనేది డ్రా చేయండి. డ్రా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ ఒక షేప్ అనేది వస్తుంది. ఆ షేప్ వల్ల ఏంటంటే ఒకవేళ ఎవరికైనా కొంచెం ఫ్రంట్ ఎత్తుగా ఉంటే అది కొంచెం తగ్గిస్తూ ఉంటుంది. అండ్ నొక్కకుండా ఉంటుంది. ఇలాంటి యూజ్ చేయకూడదు. ఉంటుందండి. ఇప్పుడు మనం థర్డ్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. థర్డ్ డాట్ ఎప్పుడు కూడా ఫస్ట్ డాట్ నుంచి క్లాత్‌ని ఫోల్డ్ చేస్తే అక్కడ థర్డ్ డాట్ అనేది వస్తుంది. కొంచెం ప్రింట్ లాంటిది వస్తది. మనం దాని నుంచి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే షేప్ పట్టీయండి. షేప్ పట్టి ఎట్లా మార్క్ చేసుకోవాలి అంటే షేప్ పట్టి ఎప్పుడు కూడా మనం ఓపెన్ సైడ్స్ తీసుకుంటాం. షేప్ పట్టి నాది లూజ్ వచ్చేసి 6.5 ఇంచులండి. దానికి 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. కాబట్టి 8.5 ఇంచులు. దానికి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్‌లో హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ క్రాస్ కటింగ్‌లో పోతుందండి. దానివల్ల నేను 9.5 ఇంచులైతే తీసుకుంటాను. 9.5 ఇంచులకి మార్క్ చేసుకున్న తర్వాత అది పై పక్క కూడా మనం కొంచెం లెంత్ ఉపయోగించి ఆ 9.5 ఇంచులే మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆహ్, ఏదైతే ఉక్స్ పట్టీకి, షేప్ పట్టీకి లెంత్ ఉంటుందో ఆ లెంత్‌కి నేను 3.5 ఇంచులు ఖర్చులతో కలిపి 3.5 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఆపోజిట్ సైడ్ వచ్చేసి 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ ఉంటుంది గదా! ఆ కర్వ్ కోసం ఏం చేయాలి అంటే 3.5 ఇంచులు లూజ్ పట్టి అండ్ లెంత్ వచ్చేసి 2.35కి ఒక మార్క్ చేసుకొని స్కేల్‌తో మనం మార్కింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఏదైతే మనం ఉక్స్ పట్టీ దగ్గర ఖర్చు కోసం క్రాస్ కటింగ్ అని చెప్పాను కదండీ! అక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే పైకి చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల క్రాస్ అనేది వస్తుంది. మంచిగా ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం మెయిన్ పీస్‌ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.